పూరా లోకల్. ప్రస్తుతం రాజకీయాల్లో కొత్త ట్రెండ్ నడుస్తుంది. ఏంటంటే ఒకప్పుడు రాజకీయ నాయకులు పరస్పరం విమర్శించుకునేవారు. తర్వాత అంటే రాజకీయ పరంగా వాళ్ళు చేసే కార్యక్రమాలపైన విమర్శించుకునేవారు. ప్రభుత్వం ఎలా నడిపిస్తుంది, ప్రతిపక్షం ఎలా ఉంది, ప్రభుత్వం ఎలా ఉంది, ఆ విధంగా విమర్శలు చేసుకునేవారు. తర్వాత వ్యక్తిగతంగా విమర్శలు చేసుకునేవారు. ఏ విధంగా అంటే ఈ రాజకీయ నాయకుడు ఇలాంటి వాడు, గతంలో అతని వైఖరి ఇలా ఉండేది, చదువుకున్నప్పుడు అలా బిహేవ్ చేశాడు, తర్వాత రాజకీయాల్లోకి వచ్చాక ఇలా చేశాడు, ఇంతమంది పైన దాడి చేపించారు, ఇలాంటి విధంగా విమర్శలు చేసుకునేవారు. కానీ ఇప్పుడు రాజకీయాల్లో కొత్త ట్రెండ్ నడుస్తుంది. ఏంటంటే ముఖ్యంగా రాజకీయ నాయకుల వాళ్ళ ఇళ్లలో ఉన్న వారిపైన సోషల్ మీడియా ద్వారా దాడి జరుగుతుంది. ముఖ్యంగా మహిళలపైన, పెద్ద పెద్ద రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో, సీఎం లాంటి వ్యక్తులు, సీఎంగా పనిచేసిన లాంటి వ్యక్తుల వాళ్ళ ఒక సతీమణుల పైన సోషల్ మీడియా ద్వారా దాడి జరుగుతుంది. ప్రస్తుతం చూసుకుంటే ఇప్పుడైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది. ఐటీడీపీ కార్యకర్త కిరణ్ చెబ్రోల్ అనే వ్యక్తి, అతను ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్ సతీమణి పైన, భారతి పైన అనుచిత వ్యాఖ్యలు చేసినట్టు ఒక సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టడం జరిగింది. దీన్ని టీడీపీ పార్టీ సీరియస్గా తీసుకొని పార్టీ నుంచి అతన్ని కిరణ్ చెబ్రోల్ని అయితే ఐటీడీపీ కార్యకర్త కిరణ్ చెబ్రోల్ని అయితే సస్పెండ్ చేయడం జరిగింది. సస్పెండ్ చేసి టీడీపీ పార్టీకి చెందిన నాయకులు గుంటూరు పోలీస్ స్టేషన్కి వెళ్ళి అతని పైన కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగింది. సో మరి ఇది ఇప్పుడే కాదు, ఇక గతంలో చూసుకుంటే చంద్రబాబు నాయుడు నుంచి కూడా మొదలు పెట్టుకుంటే చంద్రబాబు నాయుడు సతీమణి గురించి, భువనేశ్వరి గారి గురించి అసెంబ్లీలో కూడా విమర్శలు చేయడం జరిగింది. అప్పుడు మీడియా ముఖంగా చంద్రబాబు నాయుడు కంటతడి పెట్టడం కూడా జరిగింది. ఇక అక్కడితో వదిలిపెట్టకుండా చాలామంది అప్పట్లో వైసీపీ నాయకులు మీడియా ముఖంగా కూడా చాలాసార్లు చంద్రబాబు సతీమణి గురించి విమర్శలు చేయడం జరిగింది. సో తర్వాత అంటే ఇది రాజకీయాలకు మంచి పరిణామం కాదు. ఒకప్పుడు రాజకీయాలు చాలా ఫ్రెండ్లీగా ఉండేవి, స్నేహపూర్వకంగా ఉండేవి. వైఎస్ రాజశేఖర్ రెడ్డి అలాగే చంద్రబాబు నాయుడు ఇద్దరు రాజకీయాల్లో ఉన్నన్ని రోజులు కేవలం రాజశేఖర్ రెడ్డి గురించి మాత్రమే, చంద్రబాబు నాయుడు గురించి మాత్రమే అందరికీ తెలిసేటివి. కానీ వాళ్ళ ఇళ్లలో వాళ్ళ పిల్లల పేర్లేంటి, వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళు ఎక్కడ చదువుకుంటున్నారు అనే విషయం కూడా చాలామందికి రాజకీయ పరంగా తెలిసేవి కాదు. ఇక రాను పూర్తిగా ట్రెండ్ మారుతూ వస్తుంది. ఇక రాజకీయ నాయకులను పక్కన పెట్టేసి వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళ పిల్లలు ఎక్కడ చదువుకుంటారు, వాళ్ళ సోషల్ మీడియాలో అకౌంట్స్ పేరేంటి, వాళ్ళ హాబీస్ ఏంటి, ఇలాంటి విషయాలు కనుక్కొని వాళ్ళను విమర్శిస్తూ మానసికంగా రాజకీయ నాయకులను, ఎవరైతే పెద్దవాళ్ళు ఉన్నారో వాళ్ళ పిల్లలు, వాళ్ళ ఇంట్లో పెద్దవాళ్ళని టార్గెట్ చేసి మానసికంగా దెబ్బ కొట్టాలని రాజకీయంగా ఇలా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టి అని ఇప్పుడైతే ఇలాంటి ట్రెండ్ అయితే కొనసాగుతుంది. ఇక చంద్రబాబు నాయుడు విషయం పక్కన పెడితే అప్పుడు వైఎస్ జగన్మోహన్ ముఖ్యమంత్రిగా ఉండేవారు. తర్వాత అప్పుడు ఆ టైంలో చంద్రబాబు నాయుడు మీడియా ముఖంగా వచ్చి కంటతడి పెట్టిన విషయం అయితే అందరికీ తెలిసిందే. ఇక గతంలో చూసుకుంటే వైఎస్ షర్మిల కూడా మీడియా ముఖంగా వచ్చి చాలా బాధపడడం జరిగింది. ఆమె గురించి సంబంధించి కొన్ని విషయాలు సోషల్ మీడియాలో ఇష్టం వచ్చినటువంటి రీతిగా పెట్టడం ద్వారా కూడా చాలా బాధపడడం జరిగింది. మీడియా ముఖంగా కూడా వైఎస్ షర్మిల, ఒక మాజీ ముఖ్యమంత్రి కూతురు వైఎస్ రాజశేఖర రెడ్డి కూతురు షర్మిలాకే గతంలో కూడా ఆమె మీద కూడా అనుచిత వ్యాఖ్యలు చేస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. ఇక ఇప్పుడు చూసుకుంటే ఐటీడీపీ కార్యకర్త కిరణ్ చెబ్రోలు వైఎస్ జగన్ సతీమణి భారతి పైన అనుచిత వ్యాఖ్యలు చేస్తూ పోస్టు పెట్టడం ద్వారా అయితే చాలా రాజకీయంగా పెను సంచలనంగా మారిందని చెప్పుకోవచ్చు. ఇక ఈ విషయం కాకుండా గతంలో ఇక పవన్ కళ్యాణ్ గురించి అయితే, పవన్ కళ్యాణ్ ఇప్పుడైతే ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా ఉన్నాడు. కూటమి ప్రభుత్వం ఏర్పడి గతంలో పవన్ కళ్యాణ్ ప్రచారం చేస్తున్నప్పుడు కూడా పరస్పర విమర్శలు చేసుకునే వాళ్ళు. దాంతో ఆగకుండా కొంతమంది వ్యక్తులు పవన్ కళ్యాణ్కి సంబంధించి అనే కుటుంబ సభ్యులకు సంబంధించి కూడా సోషల్ మీడియాలో విపరీతమైన పోస్టులు, అనుచిత వ్యాఖ్యలు చేస్తూ పోస్టులు పెట్టడం జరిగింది. అధికారంలోకి వచ్చాక కూడా పవన్ కళ్యాణ్ పైన, చంద్రబాబు పైన, లోకేష్ పైన సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేస్తూ పోస్టులు పెట్టిన తర్వాత కూడా అప్పుడు పవన్ కళ్యాణ్ సీరియస్ అవ్వడం అయితే జరిగింది, డిప్యూటీ సీఎం. ఎందుకంటే మేము అధికారంలోకి వచ్చాక కూడా మా పైన ఈ విధంగా దాడి చేస్తున్నారు అనే విధంగా పవన్ కళ్యాణ్ అయితే మాట్లాడడం జరిగింది మీడియా ముఖంగా. అటు హోంమంత్రి కూడా చెప్పడం జరిగింది, సీరియస్ యాక్షన్ తీసుకోండి, మీరు మన ప్రభుత్వంలో ఉన్నా కూడా మన మీద కూడా ఈ విధంగా సోషల్ మీడియా నుంచి దాడి చేస్తున్నారు పోస్టులు పెట్టి అని, తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని. ఇక ఇప్పుడైతే కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది, వాళ్ళే అధికారంలో ఉన్నారు. కూటమి ప్రభుత్వం ఉండి కూడా దాంట్లో అంటే ముఖ్యంగా సోషల్ మీడియా ఎవరైతే ఐటీడీపీ కార్యకర్త ఉన్నాడో కిరణ్ చెబ్రోలు భారతి గురించి, వైఎస్ జగన్మోహన్ రెడ్డి సతీమణి భారతి గురించి ఈ విధంగా పోస్ట్ పెట్టడం ద్వారా అయితే టీడీపీ అయితే చాలా సీరియస్ అయితే గుంటూరు పోలీస్ స్టేషన్కి వెళ్ళి
పోలీసులకు కంప్లైంట్ ఇస్తే పోలీసులు అయితే కంప్లైంట్ తీసుకోవడం జరిగింది, కేసు కూడా ఫైల్ చేయడం జరిగింది. మరి చూద్దాం, ఈ ట్రెండ్ అయితే తక్కువ కావాలి, ఇలాంటి ట్రెండ్ మంచిది కాదు. ఎందుకు అంటే రాజకీయ నాయకులని కాకుండా వాళ్ళ ఇంట్లో వాళ్ళని, ఆడపిల్లల్ని, ముఖ్యంగా వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళని ఇలా రాజకీయాల్లోకి లాగడం, ఇలా పోస్టులు పెట్టి రాజకీయాల్లోకి తీసుకురావడం, దీని ద్వారా మానసికంగా పెద్ద పెద్ద రాజకీయ నాయకుల్ని ఇబ్బంది పెట్టడము, దెబ్బ కొట్టాలనే ప్రయత్నాలు అయితే ఎప్పటి నుంచో జరుగుతున్నాయి. దీనికోసం ఒక ప్రత్యేక చట్టం రూపొందితే బాగుంటుంది. ఏదున్నా కూడా సోషల్ మీడియా ద్వారానైనా, ఇక బయట విమర్శలు చేసిన బహిరంగ సభల ద్వారానైనా రాజకీయ నాయకుల్ని విమర్శించాలి. వాళ్ళ వ్యక్తిగతంగా ముఖ్యంగా అంటే వాళ్ళ క్యారెక్టర్, అంటే ఎలా మాట్లాడుతున్నారు, ఆయన భాష ఏంటి అని అక్కడితోటే ఆగిపోవాలి. కానీ వాళ్ళ ఇంట్లో వాళ్ళ జోలికి మాత్రం ఇకపైన వెళ్ళకూడదు. లాంటి ఏదైనా చట్టం తీసుకొస్తే బాగుంటుంది. ఎందుకంటే రాజకీయాలు ఇప్పుడు పూర్తిగా ట్రెండ్ మారింది. చాలామంది యువతులు కూడా రాజకీయాల్లోకి రావాలనుకుంటున్నారు. ఆడవాళ్ళు ముఖ్యంగా ఎక్కువగా రావాలనుకుంటున్నారు. ఇలాంటి ట్రెండ్ మంచిది కాదు రాజకీయాలకి. ఇకనైనా దీన్ని రూపుమాపే విధంగా ఒక చట్టం వస్తే బాగుంటుందని చాలామంది అయితే, అటు మేధావులు, ఇటు సంఘ సంస్కర్తలు, చాలామంది విద్యార్థులు కూడా కోరుకుంటున్నారు. చూద్దాం మరి ప్రభుత్వం చొరవ తీసుకొని ఇలాంటి చట్టం ఎక్కడైనా దేశం మొత్తం కేంద్ర ప్రభుత్వం కూడా చొరవ తీసుకొని, అంటే ప్రధానమంత్రులకు కూడా తప్పలేదు సోషల్ మీడియా ద్వారా అటాక్, అంటే వాళ్ళపైన తప్పుడు వ్యాఖ్యలు చేయడం. సో ఇలాంటి వాటిపైన కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ తీసుకొని ఏదైనా చట్టం వస్తే ఆడవాళ్ళపైన అనుచిత వ్యాఖ్యలు చేయకుండా రాజకీయాలకు సంబంధించి ఏదైనా చట్టం వస్తే బాగుంటుందని అందరూ కోరుకుంటున్నారు.